వారంతా ఒకనాటి 10వ తరగతి విద్యార్థులు 2 దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ కలుసుకోవాలని ఆశించారు. చిన్ననాటి నేస్తాలను చూసి పరవశించిపోయారు. నాటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తాజా అనుభూతులతో తిరిగి వెళ్లారు. ఆ నేస్తాలను కలిసి స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ 2004-05 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నారు. చదువులయ్యాక కెరియర్ వేటలో మునిగారు. తర్వాత పెళ్లి, పిల్లలతో జీవనం సుఖంగా గడుపుతున్న వయసులో చిన్ననాటి నేస్తాలను కలుసుకోవాలని నిర్ణయించారు. చేసిన ప్రయత్నం సఫలమైంది. ఫలితంగా ఆదివారం వారంతా తాము చదివిన హై స్కూల్లో ఆత్మీయ సమ్మేళనం పేరిట కుటుంబాలతో సహా కలుసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంబరీష్ మాస్టర్, కళ్యాణి టీచర్ అతిథులుగా ఆహ్వానించుకున్నారు. అంతా కలిసి ఆనందంగా గడిపారు. మళ్లీ కలుసుకుందామంటూ వీడ్కోలు తీసుకున్నారు. 2004-05 సంవత్సరం సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన బ్యాచ్ ఆఫ్టర్ 21 ఇయర్స్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకోవడం జరిగింది. దీనికి వాళ్ళ విత్ ఫ్యామిలీస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆడపిల్లలు అలాగే చాలా సుదూర ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. హైదరాబాదు, వైజాగ్, రకరకాల ప్రాంతాలు అందరూ కలవాలనే ఆసక్తితో ఆల్మోస్ట్ నియర్లీ 100% వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి టీచర్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. స్కూల్లో ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్ దృష్ట్యా అక్కడ పెట్టుకోలేకపోయారు. నెక్స్ట్ టైము అదే స్కూల్లో జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే వాళ్ళ యొక్క నాస్టాలజీ అంటే గత స్మృతులన్నీ కూడా నెమరు వేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు పిల్లలతో చక్కని ఫోటోలు దిగి మళ్ళీ ఒక మధుర స్మృతిని నెమరు వేసుకుంటూ దాన్ని మరొక స్మృతిగా జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్న ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా విజయవంతమైంది. దీనికి అందరూ కూడా మేమందరం కూడా 2005 తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి ఈరోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పూర్వ విద్యార్థులంతా కూడా చక్కగా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో చదువుకొని వాళ్ళ యొక్క జీవితంలో స్థిరపడటం జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో, తర్వాత వ్యాపారంలోనూ మరియు వివిధ రకాల బిజినెస్లో మరి వాళ్ళు స్థిరపడి ఈరోజు ఇక్కడ మరి ఆ పూర్వ విద్యార్థులంతా కలుసుకొని మరి అప్పుడు చెప్పినటువంటి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ కలపడం జరిగింది. మరి ఆ విద్యార్థులంతా కూడా భవిష్యత్తులో మంచి స్థానాలు, ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాం. చాలా ఆనందించదగ్గ విషయం. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా మేము చేసినటువంటి కృషికి మేము ఆ రోజు నాటినటువంటి మొక్క ఈరోజు పెద్ద మహావృక్షమై మా కళ్ళ ముందల వాళ్ళు ఇంకా 10 మందికి నీడనిస్తుంటే చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. మరి ఉపాధ్యాయుడిగా మేము కోరుకునేటువంటిది అదే, వాళ్ళ శ్రేయస్సే. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా మరి ముఖ్యమైనటువంటి ఉన్నత స్థితిలో పోవాలని చెప్పేసి, ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. భగవంతుడు వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే వాళ్ళకి చెప్పినటువంటి బోధన గావించిన మా పిల్లలు కూడా మరి చక్కగా జీవితంలో సెటిల్ అవ్వడం జరిగింది. మా అబ్బాయి మరి వాళ్ళు ఇద్దరు కూడా డాక్టర్లు. వాళ్ళకి మెడికల్ పరంగా ఏ సహాయం అవసరమైనా కానీ మరి వాళ్ళకి ఆ వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి కోరడం జరిగింది. అబ్బాయి కార్డియాలజిస్టు, కోళ్ళ న్యూరాలజిస్టు. అట్లాగే మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉంది. వాళ్ళకి మరి మా పిల్లలతో వాళ్ళు కూడా సమానం. వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మెడికల్ పరంగా వాళ్ళకి మరి పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని వాళ్ళు అభినందించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. వాళ్ళు సంవత్సరాల తర్వాత కలిసాము. ఈ విధంగా మా టీచర్స్ అందరినీ ఇలా సన్మానించడం కానీ, మేమందరం మా బ్యాచ్మేట్స్ అందరం కుటుంబాలుగా కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రాష్ట్రాల నుండి మేము దాటే వచ్చాము కుటుంబాలుగా. ఎందుకంటే మేమందరం కలవాలి, ఇది మన సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి. చదువుకున్నామా, ఆ ప్లేస్ వదిలేసామా, మర్చిపోయామా అని కాకుండా బాల్యం అనేది ఒక అందమైంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని మన కుటుంబానికి ఆ అందమైన పత్రికని మన కుటుంబానికి ఒక మాదిరిగా చూపించాలి అనేది మేము ఇక్కడ ఈ గెట్ టుగెదర్ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకున్నాము. మా టీచర్స్ అందరినీ ఇలా సన్మానించడం, కలుసుకోవడము